development and environment don't seem to be going together. So ఇప్పుడు ఇట్లా టేబుల్లో డేటా చూపించినప్పుడు when I use this, I also try and tell them that mapping is a better tool to explain data. Easy ga ardham avutundi. So that way, understanding of data is much easier when you show data on a map. You know, అప్పుడు యూపీలో చూడండి, యూపీలో చాలా కనపడుతున్నాయి closer dots because the population is also more. So our whole belt of UP, Delhi, apparently more waste is being generated. ఎక్కడైతే yellow ఉన్నాయో అక్కడ ఎక్కువ వేస్ట్ జనరేట్ అవుతుంది, విచ్ ఇస్ నార్త్ అమెరికా. అండ్ నార్త్ అమెరికా మోస్ట్, ఇంకోటి పింక్ కూడా, బ్లూ అండ్ ఆల్ ఆర్ ఆన్ ద లెసర్ సైడ్ అన్నమాట పర్ క్యాపిటల్. సో వి స్టిల్ బెటర్ ఆఫ్. సో అప్పుడప్పుడు అనుకుంటాం మనం మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కానీ బట్ ఇట్స్ డ్యూ టు ద సైజ్ ఆఫ్ అవర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అవర్ పాపులేషన్. But we are still better off. Traditional methods unnai, we should try and get back to them. And I would feel very strongly Swachh Bharat has happened at a very correct time, which reiterates the idea of traditional way of living and Indian culture ni malli manaku cheptuntundi kabatti we should follow that. Ivanni konni slides just to tell you plastic waste. Again, if you see here, e-waste gurinchi kuda ippudu electronic waste gurinchi maatladukuntunnamu. చాలా ఎవెన్ జనరేట్ అవుతున్నాయి. ఇండియా చూడండి 1.5 kgs పర్ పర్సన్ పర్ యానం. అదే ఇఫ్ యు సీ యూకే, నార్వే, ఇట్ ఇస్ సో హై. వాళ్ళు ప్లాస్టిక్ బాగా వాడతారు, ఈ వేస్ట్ బాగా వాడతారు. సో ఇప్పుడు మన గ్లాస్గోలో కాన్ఫరెన్స్ అయింది, COP26. అక్కడ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అండర్ ప్రెషర్ బికాస్ ద డెవలప్డ్ కంట్రీస్ ఆర్ క్రియేటింగ్ మోర్ ప్రెషర్ ఆన్ ద ఎన్వైరన్మెంట్. సో ఇట్ ఇస్ టైమ్ దట్ దే reduced their various activities to protect the environment. So different countries rules వచ్చినాయి. Here also, if you see solid waste per person per year, South Asia and mana countries still lesser. If you see North America, 807 kgs per year. So all these figures show this is data, documented data which puts all these people under pressure whenever they are at international conferences. Kabatti appudu oka thought kuda vastundi, decentralized ga manam manage cheskunnappudu ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ డిఫరెన్స్ అవుతుందా అంటే అవుతుంది, కానీ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది హోల్ వరల్డ్ లో, విశ్వేశ్వర్ గారు అడిగినట్టు అది మనము ఇట్స్ ఓన్లీ టైం దట్ విచ్ కెన్ టెల్ us. అండ్ దేర్స్ అ బిగ్ మార్కెట్, ఇంత అవకాశాలు అన్నట్టు దీంట్లో పెద్ద బిజినెస్ మార్కెట్ చూపిస్తున్నారు, బిజినెస్ అవకాశాలు. కంపెనీస్, బికాస్ వీ డోంట్ వాంట్ టు మేనేజ్ అవర్ ఓన్ వేస్ట్, థర్డ్ పర్సన్ కమ్స్ ఇన్, సేస్ ఐ విల్ చార్జ్ యూ సో మచ్ మనీ అండ్ దెన్ యూ గివ్ మీ యువర్ వేస్ట్, ఐ విల్ డూ సంథింగ్ విత్ ఇట్. కొంతమంది పవర్ జనరేట్ చేస్తామంటారు, కొంతమంది ఇంకేమో చేస్తామంటారు. బట్ టు మై నాలెడ్జ్ నన్ ఆఫ్ దోస్ మెథడ్స్ ఆర్ వర్కింగ్. పవర్ ఒక సింగిల్ యూనిట్ కూడా మన కంట్రీలో మొత్తం జనరేట్ కాలేదు ఇంతవరకు. అండ్ ఎవరు చేసినా కూడా దే వాంట్ సెగ్రిగేటెడ్ వేస్ట్ టు బి అవైలబుల్ టు దెమ్. అప్పుడే దానికి సొల్యూషన్. మిక్స్డ్ వేస్ట్ కి దెర్ ఇస్ నో సొల్యూషన్ వరల్డ్ వైడ్. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ వి కీప్ మిక్సింగ్ అవర్ వేస్ట్, దెర్ ఇస్ నో సొల్యూషన్. ఇవి బేసిక్ గా మనకు 2000 కొన్ని గైడ్ లైన్స్ ఉండే, అవి ఎవరు సరిగా ఫాలో చేయలేదు, ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి 2014 లో అభియాన్ వచ్చింది. సాలిడ్ వేస్ట్ ఫస్ట్ వన్ 2014 స్వచ్ఛ భారత్ అభియాన్ అనేసిండ్రు. అప్పటికి రూల్స్ లేకుండే, హౌ షుడ్ వేస్ట్ బి మేనేజ్, హౌ షుడ్ బి హ్యాండిల్డ్ అని. రూల్స్ తర్వాత వచ్చినాయి, 2016 లో రూల్స్ వచ్చినాయి. ఫస్ట్ ప్రోగ్రామ్ డిక్లేర్ అయింది, దట్స్ హౌ వి వర్క్. ప్రోగ్రామ్ ఫస్ట్ డిక్లేర్ అయింది, 2016 రూల్స్ వచ్చినాయి. తర్వాత రూల్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అన్నది స్వచ్ఛ సర్వేక్షణ 2016 లో స్టార్ట్ అయింది. కాబట్టి సిలబస్ ఇస్ స్వచ్ఛ భారత్ అభియాన్, ద ఎగ్జామినేషన్ ఇస్ స్వచ్ఛ సర్వేక్షణ. దీంట్లో ఐఎమ్ గ్లాడ్ టు టెల్ యూ దట్ తెలంగాణ డిడ్ వెరీ వెల్ దిస్ టైమ్, much better than a lot of other states, and hopefully we'll continue on that path. So rules declare in 2014-16 లో ప్లాస్టిక్ మీద సెపరేట్ రూల్స్, ఈ వేస్ట్ గురించి రూల్స్, బయోమెడికల్, సిఎండి అన్నిటికీ సెపరేట్ రూల్స్ వచ్చినాయి. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ అవర్ కంట్రీ వీ హ్యాడ్ రూల్స్ ఇన్ 2016. అంతవరకు రూల్సే లేకుండే. సో రియలైజింగ్ ద ఇంపార్టెన్స్, సెపరేట్ రూల్స్ హ్యావ్ బీన్ మేడ్. నౌ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ దెమ్. సో దట్స్ వేర్ వీఆర్. సో మీరు చూసినప్పుడు ప్లాస్టిక్ వేస్ట్ కి whenever you engage with the municipal authorities, you should project to them that there are rules for various subjects. We can't combine all of them. So different rules are meant for different kinds of waste. We can't mix it all. Anni kalpesi memu okate rules ante kaadadi. But primarily we are all concerned about the solid waste management more than other forms of waste. So minimization, a waste and another. First minimize. Minimizing wastage is the most important thing. Waste kaadu, minimizing usage of water, minimizing usage of power, అన్నిట్లో కన్జర్వేటివ్ అప్రోచ్ ఉండడము చాలా అవసరం. సో దట్ వీఆర్ బెటర్ ఆఫ్. సోర్స్ సెగ్రిగేషన్, సెగ్రిగేట్ చేయడం అట్ సోర్స్. ఇంతకు ముందు సిద్దిపేట ఎగ్జాంపుల్ చూస్తున్నాము, అది చాలా సార్లు దీనికి సొల్యూషన్ అది చాలా
ఆలోచన సొల్యూషన్ వచ్చింది. రోజు ఇంటి నుంచి కలెక్ట్ చేస్తుంటే వేస్ట్ అది కలిపేస్తున్నారు. వన్స్ వి డిసైడెడ్ దట్ వెట్ వేస్ట్ విల్ బి కలెక్టెడ్ ఎవ్రీ డే, డ్రై వేస్ట్ ఓన్లీ 2 days a week అన్నప్పుడు సెగ్రిగేషన్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. That has improved. So waste is collected, but dry waste is collected only twice a week. అది మనము ఇంప్లిమెంట్ చేయగలిగితే, విశ్వేశ్వర్ గారు మీరు మాట్లాడారు కాబట్టి వరంగల్లో కూడా మేము ట్రై చేస్తున్నాం అది ఇంప్లిమెంట్ చేయడానికి. ఇంతవరకు అది అవడం లేదు. అది అవుతే మనకు సోర్స్ సెగ్రిగేట్ అవుతుంది. దెన్ విల్ హావ్ ఎ సొల్యూషన్ టు వర్క్. At this stage in Warangal now, as you said, there is no segregated collection and 2 days and 4 days is not divided. It is a general collection every day and it is mixed collection. It is a mixed collection. Sir, and cheppandi, see, already from CDMA's office orders have been passed to say that every municipality should try this. అయితే మీ వార్డ్ కార్పొరేటర్ మీ అక్కడ ఉంటారు ఎవరైతే వాళ్ళతో మాట్లాడి, మీట్ ద కమిషనర్ వన్స్, షీ ఇస్ అ నైస్ లేడీ, యూ షుడ్ ఇంటరాక్ట్. నా వ్యూలో ఏంటంటే ఒక కంటిన్యూస్ రోల్ in development మనకు కూడా ఉంటే then they listen to us more. So anyway, slides actually my concern is that we have a colony committee here, existing or non-existing, functioning, non-functioning. What are the developments under these programs and projects that must be informed at least to the committee, existing or non-existing committees, so that it will be in a situation or an occasion for interacting with the commissioner or other departments with the municipal corporation, as there is no encircled system to control all these things. I agree with you there, sir. అయితే ఈ మేము ఎప్పుడు చాలాసార్లు మేము అందరు డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేటివ్ మా కాలనీ పిలుస్తాము, వాళ్ళతో కలుస్తుంటాము. దిస్ హ్యాపెన్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో మీరు అన్నట్టు అప్పుడప్పుడు మంచి ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఇంటరాక్షన్ అవుతుంది, లేనప్పుడు తక్కువ అవుతుంది. బట్ వీ షుడ్ బి అట్ ఇట్, సార్. ప్రైమరీలీ that colony or whatever belongs to you doesn't belong to the commissioner. They will go away after some time. Actually, I want to inform you, sir, in our colony we ourselves formed a committee and Kakatiya Green scheme was introduced on our request by them, the Shalini Misra in Warangal Municipal Corporation. We engaged ourselves 2 persons and 50% contribution from colony and 50% from municipal corporation was there for some time. And that was adopted in the colony. This was adopted by other colonies in Warangal as well as in other places also. That was very good. We were maintaining that colony with our own people. That once that is abandoned, now the problem again. That is the problem. I agree with you, sir. Koni baga continue అవుతాయి, కొన్ని కావు. మనం we talk them sustainability. ఇంతకు ముందు మన ప్రిన్స్ గారు మాట్లాడుతూ, మన ప్రశాంత్ జేమ్స్ గారు మాట్లాడుతూ SDG అన్నారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని. దాంట్లో ఇవన్నీ attitudes toti. Leadership is important, officials are important, but we should continue. What if sometimes we give up, but we should continue. You talked of good examples, so that we should try and continue. Okay. These are all figures, sir, how waste generation is more, because we're close to 1.5 hours. I'm just trying to run through different kinds of waste. E-waste gurinchi konchamu. I'll just focus on a little bit more. The e-waste gurinchi kuda, because electronic waste is becoming very important. Extended producer responsible. We'll ఏమన్నారంటే ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళే రెస్పాన్సిబుల్ అని. ఈ వేస్ట్ లే కాదు, ప్లాస్టిక్ లో కూడా. ప్లాస్టిక్ కవర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే వాళ్ళే దాన్ని రీసైకిల్ చేయించాలని, కలెక్షన్ కి మెకానిజం చేయించాలని వాళ్ళకే రూల్స్ ఇవ్వడం జరిగింది. వీ షుడ్, ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ యూ కెన్ గో త్రూ దిస్ రూల్స్. ఇట్ టాక్స్ ఆఫ్ వెరీ గుడ్ సిస్టమ్స్, బట్ ఇంప్లిమెంటేషన్ ఇస్ సఫరింగ్. బయోమెడికల్ వేస్ట్ ఇప్పుడు హాస్పిటల్స్ పైన మీరు చూస్తుండొచ్చు, డిఫరెంట్ బిన్స్ ఉంటాయి, బ్లూ కలర్, yellow కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, దాంట్లోనే వేస్తున్నారు. సమ్ ఇంప్రూవ్మెంట్ హస్ హ్యాపెండ్ ఇన్ ద బయోమెడికల్ వేస్ట్. సో సాలిడ్ వేస్ట్ లో ఇప్పుడు మీరు ఇంతకు చెప్పినట్టు స్టేట్ పాలసీ కావాలి, తర్వాత వార్డ్ లెవెల్ పాలసీ ఆల్సో ఇస్ నీడెడ్. ఇవన్నీ రూల్స్ లో ఉన్నాయి. షుడ్ కోట్ దీస్ రూల్స్ అండ్ మేక్ దెమ్ వర్క్ ఆన్ ఇట్. కొంచెం ప్రెషర్ వేస్తే వర్క్ చేస్తారు. అండ్ వీ షుడ్ ఆల్సో కొలాబరేట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఇప్పుడు ఇక్కడ అన్నిటి సెగ్రిగేషన్ కోసం చెప్తున్నారు. అండ్ సెగ్రిగేషన్ విల్ బికమ్ మ్యాండేటరీ ఇన్ ద డేస్ టు కమ్. వాట్ ఐ సీ ఇస్, ఇఫ్ వి డోంట్ సెగ్రిగేట్, మున్సిపాలిటీ షుడ్ నాట్ కలెక్ట్ ఫ్రమ్ అస్. ఆ సిచ్యువేషన్ తీసుకురావాలి. అప్పుడు మనం సెగ్రిగేట్ చేస్తామేమో అని అనిపిస్తుంది. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ వి ఎంజాయ్ లాట్ ఆఫ్ ఐ వుడ్ సే luxury that we mix our waste and throw it, dump it, and it just goes out. So compulsory మనం segregate చేయకుండా collect చేయాలి. That's what I've been telling people. Let it lie with them. Suppose మీ ఇంట్లో మీరు segregate చేయరు, let it lie with you for 1 week, 10 days. ఉండని కొన్ని రోజులు ఉంటే అప్పుడు మీరు segregate చేస్తారు. But then they are not ready to take up some harsh measures. So anyway, పబ్లిక్ అవేర్నెస్ చాలా అంటారు. టు మీ సార్ చాలా అవేర్నెస్ అయిపోయింది. స్వచ్ఛ భారత్ 2014 కాదు, గాంధీజీ చెప్పినప్పుడే అవేర్నెస్ చాలా అయిపోయింది. సో ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ విజిటెడ్ సాబర్మతి ఆశ్రమ్ ఇన్ అహ్మదాబాద్ ఆర్ వార్దా దగ్గర, నాగ్పూర్ దగ్గర ఆశ్రమ్ ఉంది. That ashram is an example of sustainable environment.
గాంధీ లైఫ్ చూస్తే చాలు మనకు ఎట్లా మనం ఉండాలన్నది లెసన్ తెలిసిపోతుంది. వి డోంట్ హావ్ టు లుక్ అట్ ఎనీ అదర్ రూల్. ప్రాక్టీస్ అయితే సెగ్రిగేషన్ ని మనము 3 విధాలుగా చేయాలి. అది ఎగ్జాంపుల్ చూస్తాం. ఇట్స్ అ రూల్ నౌ. ఇట్ ఇస్ నో లాంగర్ ఎ చాయిస్, ఇట్స్ అ రూల్. దట్ రూల్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. మున్సిపాలిటీస్ ఆల్సో స్ట్రగల్ బికాస్ మనము సెపరేట్ చేయడం లేదు అండ్ స్టిల్ దే ఆర్ క్యారింగ్, బట్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు సస్టైన్. అండ్ ఇవన్నిట్లో ఆ వేస్ట్ పికర్స్ ఉంటారో వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేయమని చెప్తున్నారు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. వేస్ట్ కలెక్టర్స్ అంటాము. సో మేబీ ఇట్ టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ దిస్ టు. సో ఇవన్నీ రూల్స్ పాలసీస్. ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ లో మీరు అన్నట్టు కాలనీ కమిటీ ఉండాలి, వాళ్ళు సెగ్రిగేట్ చేయించాలి, అక్కడనే కంపోస్టింగ్ చేయాలి. వెట్ వేస్ట్ ని అక్కడనే మనము కంపోస్టింగ్ మెన్యూర్ చేయగలిగితే అక్కడనే వాడుకోవచ్చు. కానీ సెగ్రిగేట్ చేస్తేనే అవుతుంది. చిన్న చిన్న ఇనిషియేటివ్స్ విశ్వేశ్వరరావు సార్, ఇప్పుడు క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ బ్యాగ్స్, వీ కెన్ స్టాప్ దెమ్. ఇప్పుడు మా కాలనీలో చాలా మటుకు అవాయిడ్ చేస్తున్నాము, క్లాత్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. సో పీపుల్ ఆర్ బిగినింగ్. ఇట్స్ అ కరెక్ట్ టైమ్ టు ఇంప్లిమెంట్ సర్టన్ థింగ్స్ అండ్ ఇట్ ఇస్ పాసిబుల్. సో మీరు అన్నది ఒక ముందు శాలిని మిశ్రా గారు ఉన్నప్పుడు చేస్తున్నారన్నారు, మళ్ళీ చేస్తుండాలి. ఇప్పుడు కాన్స్టెంట్ గా ఉంటే ఇది కొన్నిసార్లు సక్సీడ్ అవుతాం, కొన్నిసార్లు కాము. But you're doing it for yourself. Let me tell you, you're not doing it because some Shalini Mishra ma'am is recognizing it or somebody else. మనకు అవసరం చేస్తాం కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ నాట్ దట్ జస్ట్ ఎ రెఫరెన్స్, దట్ ఇస్ ఓన్లీ. అవును, అర్థమైంది, మీరు చెప్పిన అర్థమైంది. సో స్వచ్ఛ భారత్ లో వాట్ ఐ సీ ఇస్ ఇండివిజువల్ రోల్, కమిట్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ ఫెసిలిటేషన్. దేర్ ఆర్ 3 ways I would see it. ఇండివిజువల్ రోల్ మనం ఏం చేయొచ్చు? సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ మన చేతిలో ఉన్న పని మనం ఫస్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 23-25 పార్టిసిపెంట్స్ ఉన్నారు. మనం ఇంట్లో ఎంతమందిని వేస్ట్ సెగ్రిగేట్ చేస్తాము? మనమే అడుక్కోవాలి. Suppose we segregate and say, then we can point finger at others. So you have to segregate at source first. Then emphasis on other aspects of environment. అప్పుడప్పుడు మేము చాలాసార్లు క్యాంపెయిన్ పోయినప్పుడు వేస్ట్ గురించి మాట్లాడితే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, పవర్ ప్రాబ్లం ఉంటుంది, వేరే ఇష్యూస్ ఉంటాయి. సో ఎన్వైరన్మెంట్ హోలిస్టిక్ కన్సెప్ట్ తీసుకుంటే వింటారు. దట్ కన్సర్న్ షుడ్ బి దేర్, దెన్ దే విల్ లిసన్ టు యూ. ఐ జస్ట్ గివ్ వన్ ఎగ్జాంపుల్ హియర్. కమ్యూనికేషన్ లో గాంధీజీ ఎగ్జాంపుల్. ఐ వెంట్ టు సబర్మతి ఆశ్రమ్. వెళ్ళినప్పుడు గాంధీజీ అక్కడ రూల్స్ పెట్టినారు, అక్కడ సిగరెట్ బీడీ తాగద్దు అని. అయితే ఎవరో సిగరెట్ బీడీ తాగినారంట, అయినా కూడా దే బ్రోక్ ద రూల్ అండ్ స్టిల్ స్మోక్. సో దట్ పర్సన్ వాస్ బ్రాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాంధీజీ. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఐ ఆస్క్ ఇన్ వేరియస్ ఫోరమ్స్, హౌ వుడ్ గాంధీ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్? వాళ్ళు అడుగుతారు గాంధీజీ ఏం చేసి ఉండొచ్చు అని. కొంచెం ఆగి వాళ్ళే ఆన్సర్ చెప్తారు. చాలా మంది ఏమంటారు, గాంధీజీ కదా, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిస్తారు, అట్లా ఏమో అని ఆన్సర్లు ఇస్తారు. వాట్ డిడ్ గాంధీజీ డూ ఇస్ communication very important. If Gandhiji has put a rule and people are not implementing it, it is the communication problem with Gandhiji, not other person. Tanu sariga communicate cheyalekpotunnadani, that is why the other person is not understanding. The problem is not with other person, the problem is with Gandhiji. So what does he do? He goes into fasting, he goes into a prayer to pray to God to give him more strength to communicate better. I don't know if there is any other example to say how we should communicate better. So communication and aspects of environment, very, very important. And taking pride in a clean home, a community and clean India, like I mentioned earlier. Why do I keep my home clean? Because it's mine. ఎప్పుడైతే ఇండియా మనది అనుకుంటామో, ఇప్పుడు నేను యూనిఫామ్ వేసుకున్నాను, ఎప్పుడు జై హింద్ అంటాము. జై హింద్ ఇస్ సంథింగ్ విచ్ బైండ్స్ అస్, యూనిఫామ్ ఇస్ సంథింగ్ విచ్ బైండ్స్ అస్. ఆ బైండింగ్ ఫ్యాక్టర్స్ మనకు ఇంకా కనపడతలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్ వీఆర్ ఆల్ డివైడెడ్ కమ్యూనిటీ. ఇండియా నాది అన్నప్పుడు దాట్ స్పిరిట్ విల్ కమ్, లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి సార్టెడ్ అవుట్. అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ మనకు చెప్పే అవసరం ఉండదు, మనమే చూసుకుంటాము. ఐ థింక్ సో దట్ ప్రైడ్ ఇన్ ద కమ్యూనిటీ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వి షుడ్. ఇది మా ఇంటి ఎగ్జాంపుల్, బికాస్ ఐ బిలీవ్ దట్ అన్లెస్ ఐ డూ థింగ్స్ మై సెల్ఫ్, ఐ కాంట్ బి టెలింగ్ టు యూ అండ్ షేరింగ్ హియర్. ఇది మా ఇంటి మీద ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిచ్యువేషన్. ఇక్కడ కంపోస్టింగ్ చేసుకుంటాము, ప్లస్ కూరగాయలు కూడా మేము పెంచుకుంటాం. We have a terrace garden, so we use composting. So our home is a zero waste home. We don't throw anything outside. Either we compost or recycle. So ivi open మీరు విశ్వేశ్వరరావు గారు, ఇది మంచి ఎగ్జాంపుల్. కమ్యూనిటీలో యూ కెన్ టేక్ దిస్ అప్. టెరెస్ మీద గార్డెన్స్ is something which you should take up if you want to be more active in this. ఇప్పుడు టమాటాల సీజన్ కాబట్టి టమాటాలు 100 రూపీస్ కేజీ అయిపోయినా చాలా అవుతున్నారు. మా జాగాలో మా టెరెస్ మీద టమాటాలు వస్తాయి, అవుట్ ఆఫ్ అవర్ ఓన్ వేస్ట్ కంపోస్టింగ్. So this is, I'm not saying ఇది పెద్ద బెనిఫిట్ అని కానీ, but the point is, if you do this, things just happen for you. So closer to nature ఎంతవరకు మనం ఉండగలిగితే, that attitude helps you good in keeping good health also. ఇప్పుడు ఆర్గానిక్ కాబట్టి ఆరోగ్యాలు బాగుంటాయి. You don't have to visit a doctor. Lot of advantages. And let me tell you, you feel nice inside when you do all these kind of things. You feel nice inside. The whole environment around you becomes much more purer and much better. Swachh, as we say, much swachh. Even if flower pots, my wife looks after it, but
this is what we have done on our terrace. Idi, like I said, it's not about waste management. Our power also, we have a small solar panel, so we use sun for our own lighting system. Plus water heater kuda madi solar. So అన్ని aspects of environment మా roof నుంచి తయారు చేస్తున్నాం అనమాట. దాంతోటి we don't throw anything outside. Dry waste ఉంటుంది, waste collector sells it to the recycling market. So this way we are trying to take care of whatever we have. We also have a rainwater harvesting system. All the rain which falls in our house all around. And let me share with you, our borewell is still 100 feet locally, my borewell depth. Still we have water at that level. So all this, we have to set a personal example. And not only me, lot of people who think they are environmentalists, who think they are friends of the country, who like our country, who are patriots of the country, are doing this. So let me share this. So ఇది గణేష్ నిమజ్జనం అయినప్పుడు కూడా మేము ఇంట్లోనే గణేష్ బకెట్ నిమజ్జనం అని ఇంట్లోనే చేసుకున్నాము. గణేశుడు నీళ్లు వచ్చిన తర్వాత మా ఇంట్లో తొట్లనే వేసుకున్నాము. సో గణేశుడు ఎప్పటికీ మా వెంబడే ఉంటాడు అనమాట. మేము పోయి హుసేన్ సాగర్ లో ఇక్కడ వేసే అవసరం లేదు. సో దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ విచ్ వీ కెన్ డూ. మన చేతిలో ఉన్న పనులు మనం చేస్తే మనం గవర్నమెంట్ అనొచ్చు అని నా అభిప్రాయము. చేయకుండా ఉంటే అది వేరే విషయం. బట్ వాట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు డూ, వీ షుడ్ డూ. సో ఇది బతుకమ్మప్పుడు పూలు కూడా అవన్నీ వేయడం జరిగింది. సో ఇంకో విశ్వేశ్వర్ గారు అన్నారు, మా కాలనీ కమ్యూనిటీ, what we have done in Hyderabad is we have a strong federation of resident welfare association. అందరం కలిసి ఫెడరేషన్ ఫార్మ్ చేసుకున్నాము. We interact regularly. We've also formed something on a national level. హైదరాబాద్ లో అన్ని కాన్ఫరెన్స్ పిలిచి 2013 లో we motivated the entire country to form a federation. So we've been doing celebration of the collective. అందరు కలిస్తే ఎంత బాగుంటుంది, how you can celebrate. I grown up in a joint family. So having a large family around you is always a nice concept. So collective అన్నప్పుడు మనం ఒక కాలనీలో ఉన్నప్పుడు అందరం కలిసి మంచి పనులు చేస్తున్నప్పుడు there will always some negative factors, all right, but it helps you become much better. And pride in the community, engaging in community leaders, మా కార్పొరేటర్, మా ఎమ్మెల్యే అందరం కలిసి పని చేస్తాం. వీళ్ళంత అందరూ ఆల్వేస్ పని అంటే దే ఆర్ నాట్ వెరీ కోఆపరేటివ్ ఆల్వేస్, బట్ వెన్ ఎవర్ దేర్ ఇస్ an opportunity. ఇది మా స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పుడు we were on national television. People didn't believe us. When we were live on national television 2014 October 2nd, CNN national channel, because we were working regularly, it was easy for us. So all these are pecuniary benefits, incidental benefits. We didn't work for this, but it happened. People are happy that these kind of things happened. So this is a national campaign at time to launch. We have involved the colleges, schools in our community to work with us. That's how they all joined. Everybody is in it together. And the workers, మేము మా ఇంటి దగ్గర పనిచేస్తాం 20 ఏళ్ళ నుంచి, వీళ్ళే ఉన్న టీమ్. We all know them by their names. కాబట్టి ఒక బాండ్ వాళ్ళతో డెవలప్ అయి ఉంది. సో స్ట్రాంగ్ అటాచ్మెంట్ టు ద కమ్యూనిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫర్ ద వాటర్, వీ హ్యావ్ అబౌట్ 100 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇన్ అవర్ కాలనీ. సో ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వి వర్కింగ్ ఆన్. వెదర్ ద గవర్నమెంట్ ఇస్ విత్ us or not with us, we continue doing that. అప్పుడప్పుడు రిజల్ట్స్ ఆర్ దేర్, అప్పుడప్పుడు రిజల్ట్స్ ఆర్ నాట్ దేర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. యూ షుడ్ డూ దిస్. మీరు, ఐ డోంట్ నో ఇఫ్ యూ నోటీస్ దిస్, ఇట్స్ కాల్డ్ పరిచయం ప్రోగ్రామ్ అని. గోడ మీద అక్కడ జిహెచ్ఎంసీ స్టాఫ్ ఫోన్ నెంబర్ రాయడం జరిగింది. జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు we made these numbers అనమాట. మన స్టాఫ్, మీరందరూ ఇంత విశ్వేశ్వర గారు ఏ నంబర్ డయల్ చేయాలని. సో ఈ నంబర్స్ అని మేము అక్కడే డిస్ప్లే చేసుకున్నాము. ఇవి మారుతుంటాయి, బట్ యూ షుడ్ అప్డేట్ దెమ్. సో మా కాలనీలో ఉన్న ఆర్టిస్టే ఈ నంబర్స్ రాసిందనమాట. సో ఎవ్రీ టైమ్ షీ గోస్ బై, షీ నోస్ షీ ఇస్ ద వన్ హూస్ కంట్రిబ్యూటెడ్. సో వీఆర్ ట్రైంగ్ టు సీ హౌ పీపుల్ ఇన్ అవర్ కాలనీ కంట్రిబ్యూట్ టు అవర్ ఓన్ సస్టెనెన్స్ అండ్ వెల్ఫేర్. మిస్ గీతా గారని మా పార్క్స్ అన్ని తనే చూసుకుంటుంది. ఆరెంజ్ సారీలో ఉన్న లేడీ, ఆల్ ద పార్క్స్ షీ మేనేజెస్ అండ్ సో కమిటెడ్. మంచి పని చేస్తున్నప్పుడు నా వ్యూలో చాలా మంది కలిసి వస్తారండి విశ్వేశ్వర్ గారు. సో దిస్ కంటిన్యూస్. సమ్ టైమ్స్ ఐ సెడ్ దేర్ ఆర్ నెగటివ్ ఎలిమెంట్స్. ఆ మధ్యలో ఉన్నది హైట్ లో తక్కువ ఉన్నది మా మెడికల్ ఆఫీసర్. ఆ పిక్చర్ కూడా సూట్ అయినారు. మా మెడికల్ బాగా మంచి పని చేసి, అండ్ రైట్ సైడ్ కూడా జిహెచ్ఎంసీ స్టాఫ్. సో అందరం కలిసి పని చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనుకుంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మా జిహెచ్ఎం కమిషనర్ గారు అన్నారు, రామారావు గారు, మన కేటీఆర్ గారు వస్తా అన్నారు, ఇక్కడ తీసుకురావాలా మీ కాలనీ? తెండి సార్ అన్నారు. హీ కేమ్ టు అవర్ కాలనీ, వాస్ వెరీ హ్యాపీ అట్ వాట్ యు ఆర్ డూయింగ్. అండ్ ఆల్ అవర్ రెసిడెంట్స్ ఫెల్ట్ దట్ because of the work that we are doing, somebody, the minister comes in. So these are all little advantages that we get. Tanu vachinaka ma కాలనీ మీద ఫోకస్ ఎక్కువైంది కొంచెం, థింగ్స్ బికేమ్ బెటర్. సో దిస్ హౌ ఇట్ వర్క్స్. సో మీరు అన్నది ఇంతకుముందు అర్బన్ లోకల్ బాడీ తెలంగాణలో యాక్చువల్ గా our colony was ideal colony in the Warangal. Whoever comes from Delhi, Bombay, whoever, some people came for training from for this Swachh Bharat and other management, waste management. They came to Warangal for training in those days, and those were brought to our colony as ideal colony. That system has been abandoned. అదే సార్ మీరు అన్నది, అప్పుడప్పుడు కొన్ని అవుతాయి, కొన్ని కావు. ఇప్పుడు మాకు కూడా జిహెచ్ఎంసీలో వీ డోంట్ హ్యావ్ రెగ్యులర్ ఇంటరాక్షన్, తక్కువైంది.
ముందు ఎక్కువ ఉండేది. దట్ ఫేజెస్ సైకిల్స్ లో అవుతుంటుంది. ఫస్ట్ తెలంగాణ గురించి మాట్లాడితే వీ హ్యావ్ 142 అర్బన్ లోకల్ బాడీస్ ఇంతకుముందు అన్నట్టు. సిడిఎంఏ ఈజ్ హెడ్ ఆఫ్ ఆల్ దిస్. ఒక ఎన్వైరన్మెంట్ ఇంజనీర్స్ అపాయింట్ చేయడం జరిగింది ఎవ్రీ మున్సిపాలిటీలో. దే ఆర్ ద కీ గ్రాస్ రూట్ పీపుల్ హూ వర్క్ విత్ శానిటేషన్ ఇష్యూస్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్. సో సమ్ వర్క్ ఈస్ హ్యాపెనింగ్. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సార్. అవును సార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ అని వరంగల్ లో కూడా ఉన్నారు. నేను వరంగల్ అతని నంబర్ మన మనోజ్ రెడ్డి గారికి పంపిస్తాను. విల్ షేర్ విత్ యూ. వెరీ నైస్ గై. మీకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా ఆయన హి విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్. ఐ కెన్ గివ్ యూ దట్ నంబర్. రాకేష్ అనుకుంటా కదండి. ఒక ప్రోగ్రామ్ అయ్యడం జరిగింది. ఐ థింక్ ఇస్ రాకేష్. I don't have his name readily, sir. Number undi. Right. I've saved all the environmental engineer Warangal and save chestunnaru. Nice. I think it's Rakesh only. Yeah. So Warangal lo, Bongir lo ee program ayindi last year. Integrated anni waste management oka daggara తీసుకున్నాం. K.T. Ramarao garu again came. So I was also part of the team which briefed him on various issues. So he's been taking a lot of interest. He wants ఇంతకు మీరు అన్నారు sewerage గురించి. FSTPS started the fecal sludge treatment plant and lot of places this has begun. More to work. ఇప్పుడు అది ఒక ఆపర్చునిటీ అన్నమాట. ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఆన్. సో ఇప్పుడు ఇది I was just trying to ఇప్పుడు ఇనిషియేటివ్స్ ఏమైనా అన్నప్పుడు ఒక నిమిషం. I was trying to play this. మీకు వినపడుతుందో లేదో I'll try and play this. అయితే ఎన్నో ఏండ్లు ఈ రింగ్ టోన్ అన్నమాట. చెత్త కాదు, చెత్త ఒక రిసోర్స్, చెత్తని వేరు చేద్దాం. ఎవరికైనా మొత్తం మున్సిపాలిటీ ఫోన్ చేసి ఇదే రింగ్ టోన్ వచ్చేదన్నమాట. ఎట్లయితే మనకి ఇప్పుడు వ్యాక్సిన్ గురించి వస్తుందో, కరోనా గురించి దూరం ఉండాలని ఈ రింగ్ టోన్ తోని మన ఎవ్రీబడి వాస్. సో ఇట్స్ నైస్ ఇనిషియేటివ్ దట్ స్టార్టెడ్ అట్ దట్ టైం. సో తర్వాత డంప్ యార్డ్స్ లో మీటింగ్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. కొన్ని కమిషన్ అయితే డంప్ యార్డ్స్ లో మ్యారేజ్ కూడా చేయడం జరిగింది. సో దట్ పీపుల్ క్యాన్ ప్లేస్ క్లీన్ అవుతుందని. ప్లస్ 6,000 స్వచ్ఛ ఆటో టిప్పర్స్ డోర్ కలెక్షన్. ఇప్పుడు బిన్స్ అన్ని వెళ్ళిపోయినాయి చాలా మటుకు. ఐ డోంట్ నో ఎనీబడి ఫ్రమ్ హైదరాబాద్ ఈస్ హియర్. వి రిమూవ్డ్ ఆల్ ద బిన్స్. అయితే అక్కడక్కడ ఇంకా వేస్తుంటారు, కానీ మన ఇంటికి మాత్రము ఎఫిషియెంట్ గా వచ్చి వేస్ట్ కలెక్ట్ అవుతుంది. దట్ ఈస్ వై ద కామన్ బిన్స్ హావ్ బీన్ రిమూవ్. మొత్తం తెలంగాణలో దగ్గర 6,000 స్వచ్ఛ ఆటో టిప్పర్స్ ఉన్నాయి. దిస్ ఇస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెంచర్. ఆ వేస్ట్ పికర్స్ కి ఆటోలు ఇవ్వడం జరిగింది, వాళ్ళే నడిపిస్తున్నారు. హైదరాబాద్ లో దగ్గర 3,000 ఉన్నాయి. మిగతా 3,000 డిఫరెంట్ మున్సిపాలిటీస్ లో ఉన్నాయి. తర్వాత స్టాఫ్ షార్టేజ్ ఇస్ ఆల్వేస్ అన్ ఇష్యూ. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఆర్సిసి, డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ అని మనము పెట్టడం జరిగింది. డ్రై రిసోర్స్ ఉంటే రీసైక్లింగ్ హెల్ప్ అవుతుంది. సో దాట్ వీ కెన్ అగైన్, ఇప్పుడు పేపర్ అయినా ఏమైనా మళ్ళీ చెట్లు కొట్టేయాల్సి వస్తుంది. సెపరేట్ చేస్తే మళ్ళీ మనం దాన్ని తయారు చేసుకోవచ్చు. కంపోస్టింగ్ కూడా ఎరువు చేయడానికి వీలుంటుంది. సో దిస్ టైమ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లాగా ఉంటాయి. సో ఐ హావ్ ఆల్వేస్ మేడ్ అన్ ఎఫర్ట్ టు గెట్ ఇన్వాల్వ్ విత్ ద గవర్నమెంట్ ఇన్ వాట్ ఎవర్ వే. సమ్ టైమ్స్ దే డోంట్ లైక్ మై ఐడియా, సమ్ టైమ్స్ మంచి ఆఫీసర్ ఉంటే సపోర్టింగ్ ఉంటారు, సమ్ టైమ్స్ ఉండరు. But I have been persistent because this is very close to my heart. And most of the time it's been an honorary kind of thing. I was a short service officer. I don't get a pension. But I still am involved with all this because, like I said, the country, pride of the country is with me. So, Isari Telangana has done very well. We got 12 awards out of almost 50. 20% awards we have got. So, it's a huge achievement. And we can still do better. Srinivasa garu annattu intaku mundu there are still things to improve, but we will continue on that path. ఇది అందరి ఇళ్లలో గ్రీన్ అండ్ బ్లూ బిన్ అప్పుడు సెగ్రిగేషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఇక దాన్ని కొత్తగా ఉందని వేరే విధాలుగా అందరూ వాడుకున్నారు. అంటే అప్పుడు జనార్దన్ రెడ్డి కమిషనర్ సార్ వాళ్ళ ఇంటి నుంచే మొదలు పెట్టడం జరిగింది. సో దిస్ హాస్ బీన్ డన్ ఇన్ తెలంగాణ. అందరి ఇళ్లలో బిన్స్ ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ వీ షుడ్ స్టార్ట్ డూయింగ్ దిస్ అని. సో ఇది Amala garu, see what has happened is when we started working in this sector, lot of people associate with us. It has happened in a process. ఇది వాళ్ళ పొద్దున్న లేవగానే ఇంటర్ లేవగానే కాలేదు. ఇది 20 ఏళ్ళ నుంచి అయింది. సో Amala Akineni has been a patron for us. She always joins hands in our program. అటెన్షన్ వస్తుంది మాకు మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు. సెలబ్రిటీ కాబట్టి న్యూస్ మీడియా వస్తుంది. అండ్ షీ హర్సెల్ఫ్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దిస్. ఎప్పుడు వచ్చినా చేతిలో గ్లవ్స్ వేసుకొని వస్తుంది, పని చేయడానికి వస్తుంది. కాబట్టి వీ హావ్ టేకెన్ హర్ అరౌండ్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్. హి ఈస్ ద Swachh Bharat ambassador also. So a lot of places we've gone to schools, a pledge ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అవకాశం ఉన్నప్పుడు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఏ డే అయినా మేము అబ్జర్వ్ చేస్తాం, చేసి ఆ గ్రాస్ రూట్ లో పనిచేస్తాం, రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. దాంతో దే ఫీల్ దట్ వి రికగ్నైజ్ దర్ ఎఫర్ట్. వాట్ ఐ ఫీల్ గవర్నమెంట్ ఫెసిలిటేషన్, realizing the mandate.
It's very important that they do something. Infrastructure కావాలి, ఆటోలు కావాలి, వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కావాలి, ఎంకరేజింగ్ డిసెంట్రలైజ్ యాక్టివిటీ. ఇంతమంది విశ్వేశ్వర్ గారు అన్నారు వాళ్ళ ఐడియల్ కాలనీ, మాది కూడా ఐడియల్ కాలనీ. చాలా కాలనీస్ ప్రమోట్ చేయాలి వాళ్ళు. We want them to recognize our role. That's not been happening. So they've not been encouraging, because just to tell you, economics is the more waste which is carried to dump yard, than but a tipping fee and double equistar. If we handle waste at our own place, they will not get that money. So it's becoming a commercial angle on mud. So dan batti government is not able to engage decentralized, even though it's in the policy. Appreciating the voluntary nature of community participation recognition. See, ఎన్ని సార్లు citizens ని honor చేస్తారు? స్వచ్ఛ సర్వేక్షణ ఉంది, మున్సిపాలిటీస్ లకు అవార్డులు ఉన్నాయి. మేము అన్నాము ఉన్న సిటిజన్స్ లో మీరు ప్లీజ్ ఆనర్ దెమ్. జనార్దన్ రెడ్డి సార్ అప్పుడు ఉన్నప్పుడు వెల్ఫేర్ అసోసియేషన్స్ అయితే బాగా పనిచేస్తున్నాయి, అవి ఆనర్ దెమ్. సో దే రికగ్నైజ్. సో దట్ రికగ్నిషన్ ఇస్ ఇంపార్టెంట్. తర్వాత ఇన్సెంటివైజింగ్ స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్స్. వీ షుడ్ ఇన్సెంటివైజ్. ఇఫ్ యూఆర్ సేవింగ్ సమ్ కాస్ట్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్, అయితే ఇప్పుడు సాలిడ్ వేస్ట్ లో కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, డిస్పోజల్. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ అవర్ సెల్స్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తక్కువ అయిపోతుంది. ఆ కాస్ట్ ని మీరు అన్నట్టు మాకు బెటర్ రోడ్స్ ఇవ్వండి, బెటర్ పార్క్స్ ఇవ్వండి అని మనం అంటున్నాము. అండ్ వీ వాంట్ టు ప్లే రోల్ ఇన్ ద వార్డ్ కమిటీ సో దట్ దిస్ ఇది ఈ వేస్ట్. ఇప్పుడు మన ఒలింపిక్స్ అయినాయి కదా, దాంట్లో నార్మల్లీ మెడల్ గెలిచినప్పుడు వాళ్ళు ఆ మెడల్ ని ఇట్లా కొరికినట్టు చేస్తారు. సో ఈ వేస్ట్ తో చేస్తారు కాబట్టి చేయొచ్చని చెప్పడం జరిగింది. అంటే జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్ హౌ దే డిడ్ దిస్. జపాన్ లో అయినప్పుడు టోక్యోలో వాళ్ళు అందరి దగ్గర నుంచి ఈ వేస్ట్ కలెక్ట్ చేసి, ఆ ఈ వేస్ట్ మెల్ట్ చేసి అన్ని మెడల్స్, ఇప్పుడు చూడండి అక్కడ 78,985 టన్స్ ఈ వేస్ట్ తీసుకొని మెడల్స్ చేయడం జరిగింది. ఆ మెడల్ దాంతో ఆ మెడల్ మొత్తం ప్రపంచం అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, మేకింగ్ దెమ్ ఫీల్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ సచ్ ఎ గ్లోబల్ ఈవెంట్. అటువంటి ఆపర్చునిటీ ఉంటే పబ్లిక్ అంతా ఇన్వాల్వ్ అవుతారు అన్నది ఒక. ఇప్పుడు ఒలింపిక్స్ లో అంటారు ఫాస్టర్, హైయర్, స్ట్రాంగర్. సార్ టుగెదర్ అన్నారు. బీయింగ్ టుగెదర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు బి టుగెదర్, దెన్ ఓన్లీ solutions can happen. Otherwise it's very, very difficult to do things. With Gandhi, I felt it was a challenge because independence was staring in the mind. So Gandhi andaru independence, sanitation maatladadu annadu annaru. But with Modi, it is an opportunity, as I see, to bring together people, communities, government, andaru oka దగ్గర కలిసి పనిచేసే పెద్ద అవకాశం ఇది. ఈ అవకాశం మనం అందరం కూడా కలిస్తే దీన్ని డెఫినెట్ గా ఆపర్చునిటీ లా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ క్లీనర్ ఇండియా అన్నప్పుడు, లైక్ ఐ సెడ్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద ఫిజికల్ క్లీనింగ్, ఇట్స్ అబౌట్ cleaning our minds also, having a holistic concept about cleaner environment, and surely we'll all do very well given an opportunity. So like they said about Neil Armstrong when he stepped on the moon, one small but significant step. This also is one small step but significant by Modi, and huge transformation for India. That's my mobile number on the screen. Any of you, if you have any issue in Telangana, you can always call me. I can share with you appropriate connects where people will address your problems. And I think we should all get to working with this. So with that, I would like to thank all of you for having patiently heard me through. And it's more than close to 1.5 hours plus. So I stop this presentation here. And then if any questions, I don't know, are there, I will just take them. Thank you, sir. Thank you for the opportunity, Ramarao Garu, Manoj Garu, James Garu, and Srinivasu Garu. Thank you so much. Thank you, sir. Thank you, sir. Dr. Major Shivakiran Garu, సుమారుగా గంట 10 నిమిషాల సమయం పాటు స్వచ్ఛ భారత్ అభియాన్ సవాళ్లు అవకాశాలు అనేటువంటి అంశం పైన చాలా తెలియని విషయాలు, చాలా విషయాల లోపల వారు మాట్లాడారు. ప్రధానంగా సో కాబట్టి వాళ్ళు ప్రధానంగా వారు ఒకటే ఫస్ట్ వర్డ్ లో మాట్లాడుతూ, అందరం మనం రోజు నమస్కారము, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అనే చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పటి నుండి అయినా కూడా మన స్వచ్ఛ నమస్కారం అనేటువంటిది మొదలు పెట్టాలనేటువంటిది చాలా ప్రధానంగా చెప్పారు. దాన్ని అందరూ కూడా పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవాలి. మనం కూడా స్వచ్ఛ నమస్కారం పెడితే బాగుంటుంది, మనతోనే స్టార్ట్ చేద్దాం. అయితే ఇంకోటి, ప్రజల లోపల భాగస్వామ్యం ఎట్లా ఉండాలి, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇవన్నీ కూడా ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయనేటువంటిది కూడా ప్రధానంగా వారు చెప్పడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ లోపల 6,000 టన్స్ గార్బేజ్ అనేటువంటిది పర్ డేలో రావడం అనేటువంటిది జరుగుతుంది. వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూనే, ఇక్కడ హైదరాబాద్ లో 6,000 ఆటోలు, టిప్పర్లు ఉన్నాయి, 20,000 మంది స్టాఫ్ అనేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నారు. ఇంకో ప్రధానమైనటువంటి విషయం ఏం చెప్పారంటే, డాక్టర్ శివకిరణ్ గారు, ఫిజికల్ క్లీన్ కాదు, మనకు మెంటల్ క్లీన్ కూడా ప్రధానమైనటువంటి అవసరం అనేది తెలియజేస్తూ, అందరం పాటించాలి,
ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి. మన ఇల్లు ఏ విధంగా మన అనేటువంటిది ఏదైతే వచ్చిందో అదే విధంగా మన రాష్ట్రము మన దేశం అనేటువంటి ఫీలింగ్ మన లోపల ఉన్నప్పుడే ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనేటువంటిది విజయవంతం కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి వారు తెలియజెప్పారు. వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. మీకు మరొకసారి మా వేదిక తరఫున డాక్టర్ శివకిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎవరైనా మిత్రులు ఎవరైనా ప్రశ్నలు అడిగేవారు ఉండే అంటే అన్మ్యూట్ చేసుకొని మీరు డైరెక్ట్ గా క్వశ్చన్ అడగచ్చు. ఎవరైనా పర్లేదు, మీరు దయచేసి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎవరైనా ప్రశ్నలు ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ప్లీజ్. You can unmute yourself. Thank you very much. My own organization and the present day's guest of honor, in fact, he has been giving a lot of inputs to me. And sir, basically I am a law teacher and I have been working on industrial pollution vis-a-vis sustainable development. And of course, this present discourse is not necessarily linked with that of industrial pollution and hazardous waste management and related issues, but only in respect of a Swachh Bharat aimed at cleanly environment and habitation. Although what have been, the entire group has been looking at the best part of Siddipet, both in Swachh Bharat mission, aesthetic and greenery, central roads, infrastructure, leisure and lung space, many more infrastructure and other facilities. So such kind of facilities are hardly seen elsewhere. I would like to cite one, because you have been giving example from Hyderabad. Because of this aesthetic sense and Swachh Bharat, and when I bought a property in Pragati Nagar, this concept was not at all there about a decade and a half back. And I bought a property there because that Pragati Nagar was only one best panchayat in the entire South Asia, I think at least in Southeast Asia, and it has got certificates and all that. We could show a lot of infrastructure and all other developments. Really, a Swachh Bharat concept used to be there. That was there while it was under the Panchayat, Grama Panchayat system. But with the recent reorganization and all that, it came under the GHMC, and now it has become almost all the same along with any other municipalities. So your best face of the kind is hardly seen. At least in Warangal, my friend Visheshwar was telling that they, about a decade back, they did a lot of work on cleanly environment, but today it has disappeared, if not totally, to some extent. But even Hyderabad also, you are depicting the position is a part of the one only, and lot of things have to be done. So on this, maybe the Swachh Bharat mission appears to be a laudable claim by the Prime Minister and many other people, but it requires a lot of strengthening and making people aware about the need and necessity of this. In fact, although when the discussion was going on, I have been trying to drop all my opinions in the drop box, and so therefore I don't want to repeat the same thing again and again. I have been putting all my opinions in drop box. Thank you very much for giving this kind of opportunity. Thank you. Thank you, sir. I would like to observe here that what you said about Pragati Nagar, manchi vatavaranam environment unte akkada property rates kuda baguntayi, and that's what attracted you there. So we run into, it's a continuous affair, and we need to be working continuously. There is no, it's not like that. Not earlier. Oh no, it's not I like agree that. with you. No, I agree with you, but that's what I am saying. It's a continuous affair. It is very difficult, sir. It's very difficult for a drunkard to cross the Ambir Cheru at this end and at the other end. Now that, except opening of the liquor shops in that particular habitation, at least today also there are no liquor shops. All other shops, like including mutton shop, earlier they were not there, and no beggars were allowed. Every time there used to be a constant monitoring. In fact, on one occasion when I was going for a house warming ceremony, I crossed the road around 12 o'clock in the night, when unfortunately the watchmen were not there, and they traced us and found me in an apartment, and they apologized. Sorry sir, we could not able to catch you. How come you came here? So they apologized because they are not so cautious. I told that is my property, I came here. I don't know whether you are watching that much scrupulously.
So that was situation. Today the situation is not there. This is not only protection of this thing, but even in case of environment also, I used to experience like what you call you depict Siddipet today. This is what I used to see the situation earlier, not now. Thank you. I agree with you, sir, totally. But we have to work for solutions. We have all to work for solutions. Yes. థ్యాంక్ యూ. సో ప్రొఫెసర్ సుధాకర్ సార్, ఇంకెవరైనా మిత్రులు Sir. క్వశ్చన్ అడిగారు ఉంటే క్వశ్చన్ అడగండి దయచేసి. సార్ నమస్తే సార్. శ్యామ్ భాయ్. नमस्ते। బిర్జు శ్యామ్. बताइए సార్, ఇప్పుడు ఈ చెత్త గురించి మిషన్లు సార్, డ్రైను నువ్వు వెట్ అంటున్నారు కదా, ఈ రెండు చెత్తల మిషన్లు మనం క్రియేట్ చేసి అమ్ముతే ప్రజలు కొనుక్కొని ఆ చెత్తనే వాళ్ళు మొత్తం డ్రై చెత్తను మొత్తం పీసెస్ కింద పౌడర్ చేసేసి ప్యాక్ చేసి అమ్మేయచ్చు కదా బయట ఒక మార్కెట్ లాగా. అదే సార్, చేయాలంటే ఫస్ట్ వేస్ట్ ని సెగ్రిగేట్ చేయాలి, సెపరేట్ చేయాలి. మనము మిషన్లు చేసి అమ్మితే ప్రజలు కొనుక్కుంటారు. డ్రై వాళ్ళే ఇంట్లోనే మన గ్రైండర్ లాగా ఉన్నట్టు ఆ చెత్తనంతా లేచేసి గ్రైండ్ చేసి ప్యాకెట్ల కింద కట్టేసి కిలో చొప్పున అమ్మేసుకున్నట్టు చేయొచ్చా మనం అట్లా? సార్ వెట్ వేస్ట్ వరకు అయితే మనము కంపోజింగ్ చేసి నేను చూపించినట్టు మీకు ప్లాస్టిక్ అదే చెప్తున్నాను, పౌడర్ చేసి అమ్మేసుకొచ్చే అలాంటి అదే చెప్తున్నాను మీకు. ఏమైందంటే కంపోస్టింగ్ ఇంట్లో మనము వేస్ట్ మేనేజ్మెంట్ వెట్ వేస్ట్ ఉంటుందో తడి చెత్త అంటాము, దాన్ని ఎరువు చేసుకోవచ్చు, ఇంటి మీదనే పెట్టుకుంటే అదే కొలిపోతుంది. కానీ మెషిన్ ఏదైనా స్కేల్ కావాలి దానికి. ఇప్పుడు ఒక 1000 ఇంట్ల నుంచి కలెక్ట్ చేస్తే ఒక మేబీ 500 కిలోలు వస్తుంది. మెషిన్ పెద్దగా ఉంటే ఈజీ, ఇంటింటికి మెషిన్ ఇచ్చడము మేబీ అన్వయబుల్. తర్వాత ఏం చేస్తారు వాళ్ళు దాన్ని, సపోజ్ దే మేనేజ్ టు మేక్ కాబట్టి బిగర్ యూనిట్స్ 5000 హౌస్ హోల్డ్ పెడితే బాగుంటుంది. Okay, you were talking about ward committees, Major. Correct. Yes. Yeah, in Warangal, there are a lot of divisions. About 66 divisions are there now. Hello? Yeah, we are able to hear you. Go ahead. Yeah. Please go ahead. So the corporator will not allow the ward committees to form because he thinks that the ward committee will override his power. That is the biggest problem. So how to overcome that problem? Can you suggest the government that it is, the Municipal Act says it's mandatory to have a ward committee. Sir, I understand your problem. Dintlo, it's beyond people like us to solve this problem, but I can just tell you, in one of the large meetings where all these corporators were sensitized in the beginning, they were trained in certain, what are the policies of the government and all. The Municipal Administration Minister, K.T. Ramarao garu, made an appeal to them, saying that ward committees of citizens undaniandi, meeru me followers and pettakandi ani, he made an open appeal to them. But it did not work, Ramarao sir. It did not work because a lot of things at stake in all this. Intaku mana Vishweshwara cheppinattu, you get to decide where you will lay a road in your colony. You get to decide what systems are going to be there. So somehow it is not happening, and it's a difficult road to that. But still, you have to sustain. You have to find out. I think I'm a skill. If you think they're experienced, you have to find how to negotiate with them, make them work. But there's a law. Now, what happens? There's a law. Legally, you have to have the ward committees. It's a law. It's a law. It is a law. But the solution is you have to go for a non-political elections. You have to allow the citizens to elect their own corporators. Then only this will happen. Non-political identify చేస్తారు. No. You see, the political parties should not field their candidate. It should be a political election. అది కావడం లేదు సార్. It's getting process. Problem is implementation. But we are trying hard. Maybe I would say next 3, 4 years, 5 years it will happen. We are on the way. Certain places it's happening, certain places it's not happening. The way they are even yesterday, I was like I told you, I was in Delhi. Delhiలో లాలోనే లేదు వార్డ్ కమిటీస్ ది. లాలో ఆయన అంటున్నాడు, అక్కడ ఒక కమిషనర్ కేన్ దేర్ he says southern states లో they have passed 74th, 75th amendment they have implemented, whereas in UP and Bihar and other places is not there at all. So at least మనము కొంచెం ముందుకున్నాము.
the law says you have to form what to form. Cheyaka మన Forum for Good Governance and Padmanabha Reddy garu unnaru. Any public interest litigations he has filed in the courts. Courts under pressure చెప్తున్నారు కానీ, but it will happen, sir. That kind of things have to happen. Like I said, what is possible for us to do, we should keep doing. What is not in our hands, I think we should maybe just keep waiting. Yes. Okay. Thank you, sir. ఇంకెవరైనా మిత్రులు? Sir, good evening, sir. Sir, good evening, sir. Sir, these things will separate, sir. Malamu and Rawal, sir. आपका आवाज सुनाई नहीं दे रहा. No, you are not audible. Sir, hello? You are not audible, Abdullah. Sir, even now it's not audible. Hello? Yeah. Sir, is it clear? Yeah, go ahead. Sir. మనము అన్న పదము మనలో అందరిలో వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇది చాలా ఈజీగా ఉంటుంది సార్ ఈ క్లీన్లీనెస్ కోసం. ప్రతి చోటు రోడ్డు పైన చిత్తపడితే ఒక చిన్న పుట్టి ఎలాంటిది ఏదైనా పెట్టేస్తే మనం వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవ్రీ పర్సన్ మస్ట్ ఫీల్ దట్. అంటే ఆ ఫీలింగ్స్ రావాలంటే మౌత్ పబ్లిసిటీ చాలా అవసరం సార్. వీ హ్యావ్ టు గో ఫర్ ది క్యాంపెయినింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. దెన్ ఓన్లీ థింగ్స్ విల్ సెపరేట్. ట్యాక్స్ కలెక్షన్స్ ఇక్కడ వచ్చినప్పుడు కొద్దిగా రికార్డింగ్ పెట్టేసి వాళ్ళకి చెప్తూ ఉంటే మన 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 హెల్త్ కోసం మన క్లీన్లీనెస్ పెట్టుకోవాలని ఆ విధంగా చెప్తే థింగ్స్ విల్ స్లోలీ కమ్. ఇట్ మే టేక్ నోట్ ఆన్ దట్. వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ ఫర్ క్లీన్లీనెస్. చాలా అవసరం సార్. సార్ చెప్పినట్టు మనము అనే పదం వస్తే ఇది సాధ్యం ఉంటుంది సార్. I agree with you, Hamidullah साहब, बिल्कुल आपसे सहमत जी सर. ये हम वाला बात, लेकिन वो क्यों चाहिए? ये पॉइंट है, जिंदगियां गुजर जा रही है ऐसे ही, अकेले जिंदगी निकल रही है, तो क्यों जरूरत पड़ेगा? पॉइंट इज शुड नीड इट. మనము అనే కాన్సెప్ట్ అవసరం రావాలి. అంటే ఇది మనం వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా సార్. మనం గాంధీ మెథడ్. ఎస్, గాంధీ మెథడ్. సార్ గాంధీ దగ్గర ఒక నాటి కర్ర కూడా ఉంది సార్, చూసి భయపడకూడదు. गांधी जी के पास लाठी था, but that was only for डराने के लिए. But we should not go for डराना. जितनी सादगी के साथ हम पोलाइटनेस इस्तेमाल करें, तो people will come forward. Then only when we work with them. First अपन जब गांधी जी तो ना पॉकेट और झाड़ू लेके निकल गए थे ना सब ड्रिंक करने के लिए. Yes, go openly in the market, openly in the area. Yes, का रीजन वही था ना कि वही और बोल के. तो वैसा अगर हम थोड़ा सा एबिलिटी और डेयरनेस अगर दिखा दें, डिग्निटी ऑफ लेबर नहीं लगा तभी दिस आर द पॉसिबल सर. आई एग्री विद यू हमीदुल्लाह साहब. मनोमन ट्रैवल सर. थैंक यू सर. थैंक यू हमीदुल्लाह सर. थैंक यू सर. मित्रुలు सर थैंक यू सर. मनोज रेड्डी गाరు सर. गुड इवनिंग सर. नमस्ते. नमस्कार. स्वच्छ नमस्कार. Before thanking you, I should thank my friend Sri Nagesh sir for introducing you to our Vedika. Really very touching lecture by you. And firstly, the Swachh Namaskars to all the ladies sir. Firstly, आप हर घर में सबको लेडीज को पहले स्वच्छ नमस्कार होना चाहिए. कहीं को बोले तो घर में एनवायरमेंट जो घर पूरा क्लीन रखना बोले तो उनके हाथ में ही है, अपने हाथ में कुछ भी नहीं है. तो पहले उनको स्वच्छ नमस्कार बोल के. और हमारे प्रधानमंत्री साहब जो है एंड अवर प्राइम मिनिस्टर इज वेरी इंटेलिजेंट सब. रियली actually the Swachh Bharat slogan is really father of nations, Mahatma Gandhi ji. And it's unfortunate that Congress people could not keep that slogan, whereas Narendra Modi ji took that slogan and still he is going a part on it. But how far he'll be successful, we should wait and see. And thank you so much, sir, for giving us. Thank you. Thank you, Ramana. Thank you. Thank you. Sunday evening, thank you, sir. Sunday evening, 2 hours TCV. Sir, Vishweshwar, sir, 1 minute, sir. Last itself shows the interest. I'm grateful to you for having me. Last question from Vishweshwar. Sir. Vishweshwar, sir. Sir, we have received so much information from you. We try to follow it, and we want to revive these old committees.
old colony committees like our, it was, I could not spell out correctly, it was Kakatiya Mitra. This was the scheme evolved in Warangal that must be followed everywhere, so that the colony and the corporation, local bodies and officials will be in touch, and there will be a rapport everywhere for all aspects. So that point may be considered to revive the Kakatiya Mitra here, are such a scheme in every local body to continue it, to have a better rapport and better vigilant supervision over all these things. Thank you, sir. Thank you. James, you want to speak? Revive cheyandi. Baagundi peru Kakatiya Mitra peru baagundi. Please revive it. Thank you so much for your time, and it's a privilege for me to be with part of this Telangana Jana Vedika. James, you want to say something? Yeah. Thank you so much. Honor, privilege, and nice sharing. James, you want to say something? I just want to just make a comment and thank Major Dr. Shivkaran for spending time with us and giving us so much information. We've learned so much, sir, and all the things that are happening across the cities, the data, and also that we have to be much more responsible. That is the actual message that we got from your talk. Thank you so much for spending time with us, and look forward to hear some more from you. Thank you, James. Thank you. Telangana Jana Vedika Zoom online meeting ku vichesi కీలకోపన్యాసం ఇచ్చినటువంటి డాక్టర్ మేజర్ శివకుమార్ కిరణ్ గారికి మా తెలంగాణ జన వేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది మిత్రులు, ప్రొఫెసర్ సుధాకర్ గారు, బిర్జు శ్యామ్ అండ్ అబీదుల్లా గారు, మనోజ్ రెడ్డి గారు, విశ్వేశ్వరరావు గారు, జేమ్స్ ప్రశాంత్ గారు, ఇతర మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. వచ్చే వారం ఇంకొక అంశంతో కలుసుకుంటామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మరియు స్వచ్ఛ భారత్ నమస్కార్. స్వచ్ఛ నమస్కార్. Thank you. Thank you so much. Thank you so much, Major. It was really a wonderful talk, and I thank you from my heart. It's a wonderful talk. Thank you so much. Honor and privilege. Yeah, it is our honor. Actually, in fact, it's our honor that you have come all the way, and you have taken your time and given us talk like this. Thank you. Our memories have made such by you, sir. Thank sir, you. Our memories have made such by you. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Good night, everybody. Thank you so much. Excellence of you all. Thank you. Yeah.